లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య, ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా, గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము, అప్పుల సమస్య. దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి, ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను, ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడగలను, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిష్కారాలు కూడా, మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పాను, మనకి ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి, లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము, అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి, ఇలా ఒక ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు. అంటే గ్రహాలు, గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే రాసులు అంటే భావాలు, రాసులు కాదు భావాలు, ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి, ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, రాహు. కుజ, గురు, శుక్ర, రాహు, ఈ 4 గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి, దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం 6వ స్థానం ఎలా ఉంది, శత్రు రోగ రుణ స్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే 2వ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది, అలాగే లాభస్థానం 11వ ఇల్లు ఎలా ఉంది, 12వ ఇల్లు వ్యయస్థానం. అంటే శత్రురోగ రుణ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది 6వ స్థానం. అలాగే మన ధనస్థానం 2వది, ఆదాయము లాభం స్థానం 11వది, ఖర్చులకు సంబంధించిన స్థానం 12వది. ఇలా ఈ 3 మనం ఈ 4 మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు. కాబట్టి ఇక 2వది లేదా 3వది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది. మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా 7వ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాయి. అలాగే అదనంగా ఈ గ్రహాలు 7వ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి 7వ స్థానంతో పాటుగా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు.
కుజుడు తను ఉన్న రాశి నుంచి 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి 7వ స్థానంతో పాటు 5వ ఇంటిని, 9వ ఇంటిని కూడా చూస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి. మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి, ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా, చంద్రగ్రహం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు, సంపద, విలాసాలు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్రగ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా, అంటే గ్రహాలు ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు, రుణాలని ప్రభావితం చేస్తాయి, అలాగే ఏ భావాలు ప్రభావితం చేస్తాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు. ఇవే ముఖ్యంగా మనం జాతకాల్లో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి, ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనము వృషభ లగ్నంలో జన్మించినటువంటి ఒక జాతకుడి యొక్క జాతకాన్ని తీసుకొని రాశి చక్రాన్ని పరిశీలించి ఆ జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ రుణ సమస్యలు, అప్పుల సమస్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జాతకం యొక్క ముందుగా గ్రహస్థితిని వివరిస్తాను. ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. లగ్నము, జన్మ లగ్నము వృషభము. వృషభ లగ్నములో రవి, బుధ గ్రహాలు ఉన్నాయి. పాపగ్రహమైనటువంటి రవి, పాపగ్రహంతో చేరినటువంటి బుధుడు లగ్నంలో రవి, బుధుడు ఉన్నారు. లగ్నమునకు 5వ వెంట అంటే కన్యా రాశిలో చంద్రుడు, కుజుడు, శుక్రుడు ఉన్నారు. భాగ్యకారకుడైనటువంటి శుక్రుడు, అలాగే మాతృకారకుడైనటువంటి చంద్రుడు, అలాగే పాపగ్రహమైనటువంటి కుజుడు, ఈ ముగ్గురు కూడా మిథునం కన్యా రాశిలో ఉన్నారు. తులలో 6వ స్థానంలో శత్రు రోగ రుణ స్థానమైనటువంటి తులా రాశిలో లగ్నానికి, వృషభ లగ్నానికి 6వ ఇంట పాపగ్రహమైనటువంటి రాహు ఉన్నాడు. 7వ ఇంట గురువు, వృశ్చికంలో గురువు, మకరంలో శని స్వక్షేత్రంలో, మేషంలో కేతువు ఉన్నాడు. మరి ఒకసారి గ్రహస్థితిని వివరిస్తాను. వృషభ లగ్నము, లగ్నంలో రవి, బుధులు, లగ్నానికి 5వ ఇంట కన్యా రాశిలో చంద్రుడు, కుజుడు, శుక్రుడు, 6వ ఇంట తులా రాశిలో రాహువు, 7వ ఇంట వృశ్చికంలో గురువు, 9వ ఇంట మకరంలో శని, 12వ ఇంట వ్యయస్థానంలో మేషరాశిలో కేతువు ఉన్నాడు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో ఉన్నటువంటి ఈ జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? ముందుగా లగ్నాన్ని పరిశీలిస్తాం. లగ్నంలో పాపగ్రహమైనటువంటి రవి, అలాగే బుధుడు ఉన్నారు. పాపగ్రహముతో కలిసినటువంటి బుధుడు కూడా పాపి అయ్యాడు. సరే, రవికి ఇది శత్రుక్షేత్రం. లగ్నం వృషభ లగ్నము, వృషభ లగ్నాధిపతి శుక్రుడు, ఇది శత్రుక్షేత్రం. ఈ శత్రుక్షేత్రంలో రవి ఉన్నాడు కాబట్టి పాపగ్రహం ఉన్నాడు కనుక లగ్నము శుభంగా లేదు అని చెప్పవచ్చు మనం. ఇక లగ్నానికి దృష్టి ఆలోచన చేసినట్టయితే గురు దృష్టి ఉంది, కొంతవరకు అది బాగానే ఉంది, అది కాపాడుతూ ఉంది. కానీ మొత్తం మీద లగ్నం అయితే బాగలేదు.
ఇక లగ్నాధిపతి అలాగే షష్ఠ స్థానాధిపతి అయినటువంటి వాడు భాగ్యకారకుడు అయినటువంటి శుక్రుడు. లగ్నాధిపతి వృషభ లగ్నాధిపతి అలాగే షష్ఠ స్థానాధిపతి భాగ్యకారకుడు కూడా శుక్రుడు. ఈయన ఎక్కడ ఉన్నాడు? మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇక్కడ కన్యారాశిలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. శుక్రుడు అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ శుక్రుడు పాపగ్రహమైనటువంటి కుజుడితో అలాగే శత్రుగ్రహమైనటువంటి చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు. భాగ్యకారకుడు షష్ఠ స్థానాధిపతి పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా పాపగ్రహములతో కలిసి ఉన్నాడు, శత్రుగ్రహంతో కలిసి ఉన్నాడు. అది కూడా కాకుండా మనఃకారకుడైనటువంటి చంద్రుడు, తీవ్ర నిర్ణయాలు తీసుకునేటువంటి కుజుడు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడే కలిసి ఉన్నారు. కాబట్టి భాగ్యకారకుడు ఎంత మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ గ్రహాల యొక్క కలయిక, చంద్రుడి కలయిక, శుక్రుడి కలయిక, పైగా శుక్రుడికి ఈ చంద్రుడితో శత్రుత్వం, ఇలాంటి కారణాల వలన భాగ్యకారకుడైనటువంటి శుక్రుడు సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇవ్వలేకపోతాడు. అదే కాకుండా మనసు మీద వచ్చినటువంటి ఒత్తిడుల వలన తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. తద్వారా తనకు పిత్రార్జితమైనటువంటి ఆస్తి కానీ ఏదైనా భాగ్యం కానీ సంప్రది వచ్చేటువంటి అవకాశం ఉంటే దాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది ఈ జాతకుడు. ఇక షష్ఠ స్థానం శత్రు రోగ రుణస్థానం. ఇక్కడ పాపగ్రహమైనటువంటి రాహువు ఉన్నాడు. ఈ రాహువు కూడా తీవ్రమైనటువంటి నిర్ణయాలు చేసేవాడే, మనసు మీద ప్రభావం చూపించేవాడే. దీనికి 7వ ఇంట అంటే వ్యయస్థానంలో పాపగ్రహమైన కేతు ఉన్నాడు. అంటే శత్రు రోగ రుణాలను పెంచేటువంటి పరిస్థితిలో రాహువు, వ్యయాన్ని పెంచేటువంటి పరిస్థితుల్లో కేతు ఉన్నాడు. ఇప్పటికే మనసు మీద ప్రభావం చేసేటువంటి చంద్ర కుజులు కలుసుకొని ఉన్నారు. రాహువు 6వ ఇంట ఉన్నాడు, పాపగ్రహము, తీవ్రగ్రహము. 12వ ఇంట వ్యయాన్ని పెంచేటువంటి వాడు కేతువు, అక్కడ పాపగ్రహము ఉన్నాడు. చూడండి, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక ధనకారకుడు మాత్రం, ధనకారకుడైనటువంటి గురువు లాభస్థానంలో మిత్రక్షేత్రములో వృశ్చిక రాశిలో ఉన్నాడు. అది ఒకటి కొంత శుభ సూచకమని చెప్పవచ్చు. కాబట్టి ఈ గురువు వలన ఆదాయం వస్తూ ఉంటుంది, ధనం వస్తూ ఉంటుంది. కానీ వచ్చినటువంటి ఆ ధనము ఇతరత్ర కారణాల వలన ఖర్చులు పెరిగి, అంటే ఇందాక చెప్పాను కదా, ఈ శత్రు రోగ రుణ స్థానంలో, ఆరోగ్య స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహు ఉండడము, వ్యయస్థానంలో కేతు ఉండడము, చంద్ర కుజుల కలయిక ఉండడము, ఇలాంటి కారణాల వల్ల, మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల, అనారోగ్యాల వల్ల ధనము వచ్చినప్పటికీ కూడా ఖర్చులు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఇక లాభస్థానము 11వ ఇంటికి ఈ కుజ దృష్టి ఉండనే ఉంది, పాపగ్రహం దృష్టి ఉంది. శుక్రగ్రహం దృష్టి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహ దృష్టి ఎక్కువగా ఉంది. ఇలాంటి కారణాల వల్ల ఏమనిపిస్తుందంటే ఈ జాతకుడికి ధనం వస్తుంది, కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడుల వలన, అనారోగ్యాల వలన, లేదా లేనిపోని న్యాయపరమైనటువంటి చిక్కుల వలన కూడా ఈ శుక్రుడు ఇక్కడ పాపగ్రహంతో కలిసి ఉండడము, షష్ఠ స్థానంలో రాహు ఉండడం వలన న్యాయపరమైనటువంటి చిక్కుల వలన కూడా ఆ ధనం వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే అప్పులు పెరుగుతాయంటే అవకాశం లేదు, కానీ తప్పకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఈ జాతకుడు పడే అవకాశం ఉంది. మరి ఇలాంటి జాతక పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ ముఖ్యంగా మనకు రాహువు శుక్రుడు వీళ్ళిద్దరూ ప్రధాన కారకులైపోయినారు. కాబట్టి ఈ రాహువు సంబంధించినటువంటి రాహు యొక్క ధ్యానం చేయడము, శ్లోకాలను పఠించడము, అలాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకాలను పఠించడము, నవగ్రహాలకు ప్రదర్శనం చేయడము, ప్రత్యేకించి మంగళవారం నాడు కుజుడి యొక్క ప్రభావం, చంద్ర కుజుల కలయిక ఉంది కాబట్టి ఈ చంద్ర కుజుల కలయిక వల్ల వచ్చేటువంటి మానసిక ఒత్తిడి తగ్గడానికి మంగళవారం నాడు శివుడికి బిల్వంతో అర్చన చేయడం వల్ల శివుడు ఈ చంద్రుడి యొక్క ప్రభావాన్ని, కుజుడి యొక్క ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి బిల్వ పత్రాలను శివుడికి సమర్పించడం వలన కాస్త ఈ గ్రహస్థితి మెరుగుగా ఉండి ఏదైతే ఈ మానసిక ఒత్తిడి వల్ల, అనారోగ్యాల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయో
వాటిని తగ్గించుకొని తన ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకునే అవకాశం ఈ జాతకుడికి ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాతక పరిస్థితి ఉన్నప్పుడు ఈ చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. ఇంకా అవసరం అనిపిస్తే సరైనటువంటి జ్యోతిష్కులను సంప్రదించి సరైనటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలను తప్పకుండా ఈ జాతకుడు పొందే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి కారణము గురువు యొక్క స్థితి. ధనకారకుడైనటువంటి గురువు శుభస్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా శుభం జరిగే అవకాశం ఉంది. కాస్త పరిష్కారాలు చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఓం శ్రీమాత్రే నమః.